నమస్తే అండి. అందరూ బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి. మేము కూడా బాగున్నాము. భాగ్యం అంటే ముచ్చట్లకి స్వాగతం అండి. అలాగే నా సబ్స్క్రైబర్స్కి, నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి. అలాగే నా వీడియో ఆన్ చేసిన వెంటనే ఒక్క లైక్ చేయండి, ఎంతోమందికి రీచ్ అవుతుందంట. అలాగే ఏంటి ఆంటీ ఇలా చూపిస్తుంది అనుకుంటున్నారా? సర్ఫ్ ప్యాకెట్లు చూపిస్తుంది, ఏంటేంటో పౌడర్స్ చూపిస్తుంది అనుకుంటున్నారా? ఇది సోడా అండి. అయితే నేను ఎలా కలుపుతానా అన్నది చూపిస్తున్నాను. ఏంటంటే సోడా, బట్టల సోడా, సర్ఫలు మాకు తెలీదా, మేము కలుపుకోవడం రాదా అనుకోకండి. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధానం ఉంటుంది కదండి. ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు. నేనైతే ఇలా చేస్తాను, బట్టలు చాలా తెల్లగా వస్తాయని చెప్పడానికండి. అర కేజీ సర్ఫ్ అండి, అంటే రిన్నులో పావు కేజీ ఏరియల్ వేస్తానండి. అయితే ఏరియల్ ప్యాకెట్లు పావు కేజీ లేదని అర కేజీ ప్యాకెట్ తెచ్చారు. అయితే అర కేజీ సర్ఫ్ ప్యాకెట్లు తెచ్చారు. అయితే ఇంకోటి ఏంటంటే పావు కేజీ బట్టల సోడా కూడా తెచ్చారండి. ఆ పక్కన కాగితంలో కనపడేది అదే. అయితే ఒక హాఫ్ కేజీ సర్ఫ్ వేసాను కదా, ఇదిగోండి ఈ సగమేమో వేస్తున్నానండి. అది కలిపేసి శుభ్రంగా అదొక డబ్బాలోకి తీసేస్తానండి. అంటే ఇంకా సోడా వేయలేదేంటి అనుకుంటున్నారా? ఇది మట్టుకు రోజువారీగా మనం డైలీ ఇప్పే బట్టలు ఉంటాయి కదండి, వాటికి వాడతానండి. బట్టలు సోడా వేస్తే బట్టలు పాడైపోతాయి కదా, వాటికి సోడా వేయనండి బట్టలకి. అందుకని ఓన్లీ ఇదే వేస్తాను. ఒక స్పూన్ వేసి రోజువారీ బట్టలకి ఇది పక్కన పెడతామండి. ఇలా కలిపేసి అదిగోండి ఇంకా వేరే డబ్బాలోకి తీసేస్తున్నాను. ఆ తర్వాత ఇంకొకటి ఏం చేస్తానంటే దుప్పట్లు, బెడ్షీట్లు, తర్వాత ఇంకా పిల్లో కవర్స్ ఉతకడం కోసం వాటికి వేరేగా తయారు చేస్తానండి. ఇలాగా అంటే అర కేజీ సర్ఫ్లో మళ్ళీ పావు కేజీ ఏరియల్ వేసి ఈ బట్టల సోడా పావు కేజీ వేస్తానండి. అవి మూడు కలిపేసి ఒక డబ్బాలో పెడతాను. అదండి అలా చెప్దామని. అంటే నేను చేసే విధానం ఇలా ఉంటుందండి. అయితే ఒక చిన్న డబ్బాలోనేమో రోజువారీది, ఇంకా పెద్ద డబ్బాలోనేమో దుప్పట్లు, బెడ్షీట్లకండి. తర్వాత ఈలోపు చేపలావిడ వచ్చి ఊరికే రండమ్మా రెండమ్మా నరిసేస్తుంది చూడండి మా చేపలావిడి. చెప్పు, ఏం తెచ్చావు ఇంకా? బాబాయ్ అవి వద్దు, నాకు ఎప్పుడు తినలేదు అవి. ఎంత బాటలు మా సమ్మకులు అవుతాయి, ఇవేమో తెలుసు. చేయడం కూడా రాదు కదా. ఎంత? 220, 230 కేజీ. కేజీ ఉంటాయా అవి? పెద్దమ్మా, ఇగో ఆల్చూ ఇచ్చింది. ఇగో ఎంత అయ్యి? 230 బాబాయ్. ఏనంతే. అవి ఏంటి చూపించి ఎడ తీసి ఏంటయ్యి? ఏది ఈ 100 ఎంత? ఇది అది 250, అది 100నా? పిల్లు ఎత్తుకొని ఆడుకుంటారా? ఏరా టెంట్లో పిల్లలు రా బాబు, ఇలా కొండ మీదకి వెళ్ళి ఇచ్చేస్తాను. అలాగా నువ్వు తెలిసి అమ్మేస్తాను, నువ్వు తెలిసి నేను నచ్చిపోతాను. ముందుకున్నా ఎక్కర్లేదు కదా, చేయదు. ఇక్కడ అయిపోయిందా? అక్కడ అయిపోయింది. ఆ 3 వేసిన సంచి తీసుకోరా. యువతల అది కాదు, చూడు కింద. వద్దు అది అతి. నీకు 250 రూపాయలు. ఏ సంచి బాగుందా? సంచి తీరా. 200 వేసేస్తున్నావా? కాదు అది 150. ఏ సంచి అన్నా 150 ఇంకా చెప్పావులే మరి. తీసుకో, ఇది కూడా తీసుకో. వద్దు బాబు, 300 ఎక్కడ తేను చాలు. వెళ్ళిపోతావా? వస్తావా?
కేజీ ఉంటాయి అంటున్నారు కానీ మరేమో కేజీ ఉంటాయి ఉండవో అలా పొట్లల్లా కట్టుకొచ్చారండి. 150కి బేరమాడి అంటే 250 చెప్తే 150కి బేరమాడి తీసుకున్నాను. ఇదిగోండి షర్బత్తు చేసి ఇచ్చాను, బాగుందంట. అందుకని నాకు చెప్తుంది చూడండి. సలవ చేస్తుంది. అదే బాగుందమ్మా. బాగుందా? ఎండాకాలం తాగితే మూలికలతో చేస్తారు అది సీసా. అది పొద్దున గ్లాస్ సాయంత్రం తాగితే సలవ చేస్తుంది. చాలా మందికి తెలియదు కదా. అదా 170 రూపాయలు డిమార్ట్లో. అదంటే చూపించమ్మా సీసా. అవునా? మాయా అదంటే ఆ సీసా అంటే చూపించరా. 175 రూపాయలు. రాసిస్తానులే. రూ అబ్జర్వ్. నువ్వు రైలు చేయడానికి వస్తావా? అప్పుడు రాసిస్తాను. డిమార్ట్లో ఉంటుంది. కొంచెం పందారు వేసుకోవచ్చు. అందులో కూడా పందారు ఉంటుంది. ఇంకా తీగ కావాలంటే కొంచెం పందారు వేసుకోవడమే. ఇంకా తీగ వద్దులే, సప్పగా ఉన్నా పర్లేదంటే తాగేచ్చు. ఒక గలాసులో 1 టీ స్పూనుడు చిన్న స్పూన్ ఉంటుందా అంతే, అంతకన్నా ఎక్కువ వేసుకోకూడదు. వచ్చే బేగ వచ్చి బేగ వచ్చి నువ్వు చేస్తేనే. నేనేమో బయటికి వెళ్తున్నాను ఇప్పుడు. మరి నేను ఉండను. అలాగే అగో గిన్నెలో పెట్టారు. వస్తుందంట అమ్మేసుకొని. ఇవాళ రమాదేవి గారి ఇంటికాడ ఆయన చనిపోయిన జ్ఞాపకార్థ కూడిక ఉందండి. అంటే చాలా సంవత్సరాల క్రితం చనిపోయారు ఆయన, కానీ జ్ఞాపకార్థ కూడికి వెళ్ళాలి కదా. ఇగోండి శుభ్రాలు చేశారు కదా, ఇక్కడ చూపిస్తున్నాను. నేను బయలుదేరి వెళ్తున్నాను అన్నమాట. క్యారీ చేయగలవా చెప్పరా. ఇవాళ అంకుల్ గారు లేరండి. అదే పినిహాస్ బర్త్డేకి కబుర్లు చెప్పడానికి వడ్లమన్నాడు వెళ్ళారనమాట. అయితే ఇంకా తమ్ముడిని తీసుకెళ్ళమన్నాను. నేను కొంచెం ఒళ్ళగల్లా మనిషిని కదా, వీళ్ళు ఎప్పుడన్నా ఎక్కడికన్నా ఎక్కించుకోవాలంటే కొంచెం జంకుతారండి. బావ అయితేనే బాగా తీసుకెళ్తారు అంటారనమాట. సరే ఏదోలా తీసుకెళ్ళండి. అయితే ఇంక వెళ్ళేటప్పుడు ప్రార్థన పాటలు అయ్యాయి, వాక్యం సాక్ష్యం అయిపోయిందండి. ఇంకా వాక్యం టైంకి వెళ్ళాను. వాక్యం అయిపోయాక ఇంకా ఆయనకి దండావిష్కరణ చేశాక ఇంకా భోజనాలు కూడా పెట్టారు. నేను భోజనం తీయడం మర్చిపోయాను. అంటే నాకు ఎండగా ఉంది కదండి కొంచెం వేడికి, ఇంకా భోజనం తీయడం మర్చిపోయాను. ఇంకా అది చూసుకొని ఇంకా భోజనం చేసేసి నేను ఒక్కదాన్నే వెళ్ళానండి. ఇంకా ఎవరో పిల్లలేమో ఇంట్లో అడావిడిగా ఉంది కదా, ఇంకెవరు లేరు. దివ్య నవ్య డ్యూటీకి వెళ్ళిపోయారు. రమాదేవి గారు అంటే మీకు తెలుసు కదండి. ఇంకోండి ఆవిడ భర్త అన్నమాట, కాళిదాస్ పుత్రయ్య గారండి. ఆయన ఇంజనీర్ అండి, సీలియర్లో మన కరెంట్ తయారయ్యే దగ్గర పెద్ద ఇంజనీర్ అనమాట. అయితే అక్కడ ఏజెన్సీ అవడం వల్ల విషపు జ్వరం వచ్చి చనిపోయారండి. బాగా చిన్నపిల్లలు అప్పుడే చనిపోయారు ఆయన. ఇంకా ప్రతి సంవత్సరం మటుకు ఆవిడ ఖచ్చితంగా ప్రార్థన పెట్టించుకుంటుందండి, జ్ఞాపకార్థ కూడికి చేస్తుంది. తర్వాత ఈస్టర్ రోజు కూడా సమాధుల దగ్గరికి ఆవిడకి ఎంత ఒంట్లో బాగోకపోయినా పిల్లలన్నా పంపిస్తుంది, ఆవిడ వెళ్తుంది. అదండి ఆవిడకి జాబ్ ఉన్నా సరే భర్త లేకపోతే ఇబ్బందులు ఉంటాయి కదండి. ఆ ఇబ్బందులన్నీ నెట్టుకుంటూ వచ్చిందండి. ఆవిడ ఎంత ఉద్యోగం చేసినా చాలా ఇబ్బందులు పడ్డదండి. కానీ దేవుడు ఆవిడని అలా నిలబెట్టాడు. ఇంకా ఆవిడ కోసం చెప్పాలంటే చాలాదే ఉందనుకోండి, ఇంకోసారి చెప్తాను. రొయ్యలు కడిగేసి తెచ్చేస్తుందండి. అయితే మరీ ఒకసారి కడిగినట్టున్నాం, రెండోసారి కడగొచ్చు కదా అంటే ఇంక మళ్ళీ వెళ్ళి కడిగిందండి. మళ్ళీ 2 సార్లు కడిగి తీసుకొచ్చి చూపిస్తుంది అన్నమాట. ఈలోపు స్వాతి వాళ్ళ అన్నయ్య అంటే ఆడపడుచు వాళ్ళ ఆయన వచ్చారండి. నవ్వుకుంటానే చిన్న చిరునవ్వు. అన్న చెల్లెళ్ళు ఇద్దరుని ఎందుకు వచ్చారు చెప్పండి మరి మా వాళ్ళకి. అమ్మా ఎందుకు ఎవరా ఎవరా
మామూలుగా అంటే మామూలుగా చెప్పేస్తారు మాకు. మీకు పిలుపులే లేవంట. ఆ? మీకు పిలుపులే లేవంట. అవునా, మాకు పిలుపులే లేవా? కింద వచ్చాలి కదా. ఆహా. ప్రిన్స్ పిల్లని తీసుకొచ్చే అలాగేనమ్మా, మీకు ఎంత చేసినా ఏం చేసినా మీ నానే కావాలి మీకు. చేసినాని నాన్న లేకపోతే బాధగా ఉంటుంది వీళ్ళకి. చూసేదంతా అమ్మే. అన్నీ నాకు తెలుసమ్మా, నువ్వే చూస్తావు, నువ్వే పెడతావు, కష్టం వస్తే నువ్వే ఉంటావు, కానీ నాకు నాన్నంటే ఇష్టం. ఇష్టపడండి, కాదంటలేదు, మీ నాన్నే ఇష్టపడాలి కదండి. వాళ్ళ నాన్న కార్డులు పంచడానికి వెళ్ళారని అందుకు చూడండి, వాళ్ళ నాన్న లేడు వచ్చిన కాడి నుంచేనండి. ఇంకా అదండి, నాన్న అంటేనే, ఆడపిల్ల అంటేనే తండ్రి అంటే చాలా ఇష్టం ఉంటుంది కదండి. తండ్రినే ఇష్టపడతారండి ఎక్కడన్నా సరే ఆడపిల్లలు. నాన్న ఇష్టపడడం నాకు ఇష్టమేనండి. తల్లికి తండ్రిని ఇష్టపడడం అంటే ఇష్టమే కదండి. ఈలోపు జైనాన్ని తీసుకొని స్కూల్ నుంచి అల్లుడు కూడా వచ్చారండి. అదిగోండి ఇంకా స్వాతి వాళ్ళ ఆయన కూడా వచ్చేసారు. అయితే ఇంకా వాళ్ళు భోంచేసి వెళ్ళిపోయాక మధ్యాహ్నం పని చేయడానికి కానీ పిల్లలు వచ్చారండి. సురేష్ వాళ్ళు, తర్వాత ఇంటికి తర్వాత ఆడపిల్లలు కూడా వచ్చారు. అయితే ఇంకా వాళ్ళు ఇల్లు అది సర్దుతున్నాం కదా, చాలా చిరాకుగా ఉంది. అయితే ఇంకా వాళ్ళు ఎండను పడి ఉన్నారు కదా అని నేను ఇంకా షర్బత్ చేస్తున్నాను. ఆల్రెడీ షర్బత్ కోసం మీకు చెప్పేసాను కదండి ఇంతకు ముందు వీడియోలో. ఇప్పుడు ప్రత్యేకంగా నేను చెప్పేది ఏమీ లేదు, కానీ ఇంకా వాళ్ళందరికీ కలిపిద్దామని ఈ గిన్నెలు ఇలాంటి గిన్నెలు వేసింది అనుకోకుండా ఏంటంటే అన్ని గిన్నెలు బయట పడేసారండి. ఏం దొరకలేదు నాకు. ఇగోండి ఈ బేసిన్ లాంటిది ఒకటి దొరికితే ఇంకా అందులో కలిపేసానండి. అందరికి ఇచ్చేసాను, నేను కూడా తాగాను. ఇంకా అదిగోండి వంటగది అంతా ఖాళీ చేస్తారండి. ఇంకా నీట్గా ఇంక మొత్తం సర్దేస్తున్నారు. ఇంకా ఆడ అన్నం ముట్టించడం కదా చిన్నోడికి, పినిహాస్ బర్త్డే అనమాట. అది అన్నయ్య 3 రోజుల నుంచి చెప్తూనే ఉన్నాను, బోర్గా ఫీల్ అవ్వకుండా ఏమనుకోకుండా. ఇగోండి సామాన్లన్నీ బయట వేసేసి తోముతున్నారు. వనిత వచ్చిందండి సాయం చేయడానికి. ఇంకా వనితని ఝాన్సీ ఇంకా సాయం చేస్తున్నారు. ఈలోపు కరెంటు బిగించడానికి ఇంకో సురేష్ వాళ్ళు వచ్చారండి. అంటే మనం ఇక్కడ కొత్తగా చేసాం కదా, అది పెయింట్ కూడా పెయింట్ అంటే ప్రైమర్ వేసారండి. అది వేసేసాక ఇంకోండి సురేష్ వాళ్ళు ఫ్యాన్లు అవి బిగించి లైట్లు బిగించడానికి వచ్చారనమాట. ఇంక రాత్రి అయిపోయిందండి. ఇంక వాళ్ళు కూడా భోంచేసి వెళ్ళమంటే ఇంక లేదమ్మా వెళ్ళిపోతామని వాళ్ళు కూడా అవి చేసేసి ఫ్యాన్లు అవి బిగించి లైట్లు వేసి వెళ్ళారు. ఇంకా మిగతా పని రేపు ఉందమ్మా మళ్ళీ వస్తాను అని చెప్పారండి. వనిత కూడా వచ్చిందండి సాయం చేయడానికి. ఇంక వనిత కూడా సాయం చేస్తుంది. ఇంకా నేను ఇంకా కొంతవరకు చేయగలుగుతున్నాను, కొంతవరకు చేయలేకపోతున్నాను. నా సంగతి మీకు తెలిసిందే కదా. ఇంక వనితను భోంచేసే అమ్మ అని ఇంక భోజనం పెట్టాం. ఇంక సురేష్ వాళ్ళు వాళ్ళ చెల్లి సర్దుతుంటే మొయ్యలేనిది ఏదో ఉంటే తీసుకెళ్ళి ఆ లోవ వెళ్ళి పెట్టాడండి, ఓవెన్ అనుకుంటా. అయితే అదిగోండి ఇంకా వాళ్ళు కూడా బయలుదేరిపోయారు. ఇంకా ఇదేనండి వీడియో. నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి. ఉంటానండి మరి. బాయ్ జాగ్రత్త.